ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన పెద్ద హీరోల సినిమాల హిందీ వెర్షన్కు వచ్చిన హిట్స్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. హిట్టా ఫ్లాపా అన్నది సంబంధం లేకుండా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్కు కోట్లలో వ్యూస్ ఉంటాయి. అలాగని వేరే భాషల సినిమాల్ని కూడా అలా చూస్తున్నారా అనుకుంటే పొరపాటే. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఇలాంటి ఆదరణ కనిపిస్తుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాల్ని హిందీ ప్రేక్షకులు విరగబడి చూస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వీళ్ల సినిమాలకు టీవీల్లో కూడా ఇదే విధమైన ఆదరణ కనిపిస్తుంది. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి యావరేజ్ మూవీకి యూట్యూబ్లో దగ్గర 3 కోట్ల వ్యూస్ ఉన్నాయంటే షాక్ అవ్వాల్సిందే. ఈ క్రేజ్ చూసుకుని బన్నీ కొత్త సినిమా దువ్వాడ జగన్నాథం హిందీ శాటిలైట్ డిజిటల్ హక్కుల కోసం ఒక సంస్థ ఏకంగా 7 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వాహ్, వాట్ ఏ గ్రేట్! బాహుబలిని మినహాయిస్తే శాటిలైట్ డిజిటల్ హక్కులకు తెలుగులో అత్యధికంగా పలికిన ధర ఇదే కావడం విశేషం. బన్నీ హవా అలా ఉంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో తన మార్కెట్ బాగా పెంచుకున్న బన్నీ ఇప్పుడు నార్త్ ఇండియాలో సైతం ఇలా తన జోరు చూపించడం విశేషం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథం జూన్ 23న విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే.